ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా రక్షించి కాపాడి భద్రపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా, ఈ రోజును చూడాలని అనేకులు అనుకున్నప్పటికీ వారికి లేని ధన్యత, భాగ్యము, కృప మాకు దయచేసి నూతనమైన దినములోకి మాకు ప్రవేశాన్ని దయచేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా జీవితంలో ఒక బహుమానమని మేము గుర్తెరిగి మీ చిత్తానుసారముగా ఈ లోకంలో జీవించుటకు, మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా పనులు జరిగించుటకు మాకు ఈ రోజంతను కూడా మీ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదుము అని కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనంలో భక్తుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, మా సొంతంగా మేము జరిగించలేని అనేకమైన కార్యాలు మీ యొక్క సహాయం వలన, మీ యొక్క ఆత్మ నడిపింపు వలన మేము జరిగించగలము నాయనా. అయ్యా, ఎవరైతే బిడ్డలు ఏ పనైతే నేను చేయలేనని ఆగిపోతున్నారో, నా వల్ల కాదు, నా స్తోమతకి తగ్గది కాదు, నా శక్తికి మించినది అని ఎవరైతే కృంగిపోతూ, ఎవరైతే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఉన్నారో, అయ్యా, వారికి ఈరోజు మీ సహాయము దయచేయండి. వారు శూర కార్యములు జరిగించు రీతిన వారిని బలపరచండి. అయ్యా, వారి ద్వారా అనేకమైన గొప్ప కార్యాలను జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతో మంది ప్రతినిత్యము కూడా ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించి వారి యొక్క రోజును ప్రారంభిస్తూ ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతూ ఉన్నాం, ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా. బిడ్డలు మరి ఈరోజు ఏ కార్యములలో ముందుకు వెళ్తూ ఉన్నారో, ఏ తలంపులు కలిగి ఉన్నారో, ఏ ప్రణాళికలు ఈరోజు వారు రచించుకొని ఉన్నారో, అన్నిటిలోనూ కూడా వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన ప్రభువా, మా యొక్క ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం నాయన. క్షేమమైన, సురక్షితమైన ప్రయాణాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఎవరు కూడా ఏ అపాయము, ఏ ప్రమాదము బారిన పడకుండా, మార్గంలో వాహనముకు ఎటువంటి సమస్యలు రాకుండా క్షేమముగా వారి వారి ప్రాంతాలు చేరబడే వరకు మీ యొక్క దేవదూతల కంచె దయచేయండి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనులు, వ్యవసాయపు పనులు, అన్ని పనులను కూడా నూరింతలుగా ఫలింప చేయండి నాయన. జ్ఞానము, శక్తి, బలము, వివేచనను దయచేయండి తండ్రి. క్రొత్త కార్యములు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఈరోజు అయా ఆశీర్వదింపబడుటకు, దీవింపబడుటకు కృప చూపించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ సమస్య వారికి రాకుండా భద్రపరచండి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ వెళుతున్నారయ్యా, అటెండ్ అవ్వబోతున్నారు ప్రభువా. అయ్యా, వారికి కావలసిన జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎటువంటి భయం లేకుండా జవాబు చేయగలిగిన సామర్థ్యమును మీరు అనుగ్రహించండి. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి ప్రభువా. అదే రీతిన అనారోగ్యం ఎవరి దరికి రాకుండా, ఆర్థిక కష్టాలు ఎవరిని ముట్టకుండా, ఎవరు కూడా ఆకలితో ఈరోజు బాధపడకుండా, అయా ప్రతి బిడ్డకు కావలసిన సమృద్ధిని, సంతృప్తిని, ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని వృధా చేసుకోనకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ, అయా, మీ యొక్క నామాన్ని ఘనపరిచే కార్యాలు మేము జరిగిస్తూ, మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా, అపవాది వలలో చిక్కుల్లో పడకుండా, లోక మాయలో పడి ఎవరి చేతిలో
మోసపోకుండా మా అందరికీ లేఖన జ్ఞానము దయచేయండి తండ్రి. అయ్యా, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నీ కూడా మీ స్వాధీనపరచుకొనండి. అనుకూలంగా పరిస్థితుల్లో మార్చండి ప్రభు. ఈ రోజున మేము నెమ్మదిగాను, సమాధానంగాను, సంతోషంగాను జీవించే కృపా భాగ్యము దయచేయమని, నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్నారు ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ నామాన్ని ఈరోజు ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.